హలో వ్యూయర్స్, ఈ రోజుల్లో మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే 8 సంవత్సరాల కంటే ముందరగా అమ్మాయిల్లో అట్లాగే 9 సంవత్సరాల కంటే ముందరగా అబ్బాయిల్లో ప్యూబర్టీ చేంజెస్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడము, అట్లాగే పీరియడ్స్ చాలా తొందరగా స్టార్ట్ అవ్వడము, ఇటువంటి కండిషన్స్ చాలా కామన్గా చూస్తున్నాం. మన ఓపీడీకి చాలా మంది తల్లులు చిన్న పిల్లల్ని అంటే ఈవెన్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అమ్మాయిల్ని కూడా తీసుకొని వచ్చి వీరికి ఆల్రెడీ పీరియడ్ స్టార్ట్ అయ్యాయి, అమ్మాయి చాలా చిన్నది, తనకి ఎట్లా డీల్ చేయాలో అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అసలు ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అనే ప్రాబ్లం ఎందుకు పెరుగుతోంది సొసైటీలో, దీంతో ఎట్లా డీల్ చేయాలి అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నిజానికి ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అనేది ఒకప్పుడు చాలా రేర్గా చూసేవాళ్ళం. నార్మల్గా అమ్మాయిల విషయానికి వస్తే ఒక 12 నుంచి 14-15 సంవత్సరాల మధ్యలో ఋతుస్రావం స్టార్ట్ అయ్యేది. దీనికంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందర సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే రొమ్ము డెవలప్మెంట్, చంకల్లో జుట్టు రావడము, ఇటువంటి చేంజెస్ ఒక 1-2 ఇయర్స్ ముందర అంటే 11-12 సంవత్సరాలకు స్టార్ట్ అయ్యేవి. అట్లాంటిది ఈ రోజుల్లో చిన్న అమ్మాయిలు ఈవెన్ 6-7 ఇయర్స్ అమ్మాయిలకు కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ అమ్మాయిలకు కూడా పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. అటువంటప్పుడు వాళ్ళ బాడీ డెవలప్ అయినా కూడా మెంటల్లీ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. వాళ్లకు పర్సనల్ హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వారిని వారు ఎట్లా క్యారీ అవుట్ చేయాలి, ఇటువంటి ఋతుస్రావం ఆర్ పీరియడ్స్ ఉన్న టైంలో అంత చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్ళడము, దాంతోపాటు వచ్చే పీరియడ్ పెయిన్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఇదంతా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్గా మారుతుంది. ఆ ఒక్క అమ్మాయికే కాదు, మొత్తం ఫ్యామిలీకి, ముఖ్యంగా వారి మదర్స్కి. థ్యాంక్ యూ.